ఉపనిషత్ దర్శిని 40 బి మండుకోపనిషత్తు తర్వాయి భాగం. పైన చెప్పినవన్నీ విభిన్నంగా లేకపోయినా ఆత్మ మాత్రం వైవిధ్యంగానే చెప్పబడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ధీరుడు నిశ్చయంగా వేదాలను తెలుసుకోగలడు. కళలను, అపోహలను, గాలిలో మేడలను చూసినట్లే విజ్ఞులు, వేదాంత విశారదులు ఈ భౌతిక విశ్వాన్ని చూస్తారు. అద్వైతాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, సృష్టి స్థితి లయాలు లేవు, ఎవరికి బంధాలు లేవు, క్రమశిక్షణ అవసరం లేదు, ముక్తిని కోరేవాళ్ళు కానీ ముక్తికి ప్రయత్నించేవాళ్ళు కానీ లేరు, అలాగే ముక్తిని పొందిన వాళ్ళు కూడా లేరు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే ఉన్నది ఒక్క ఆత్మే అయినప్పుడు ఇవేవీ ఉండే అవకాశమే లేదు కదా. అద్వైతం అంటే ఉన్నది ఆత్మ ఒకటే, వైచిత్య వివరణ ఇంకా ఎంతో ఉన్నది. పాఠకులు సంక్షిప్తంగా గ్రహించగలరు. ఇప్పుడు అద్వైత ప్రకరణం గురించి, అద్వైత ప్రకరణానికి వెళ్లే ముందు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అద్వైతం అంటే ఏకత్వం, ఏకమైన తత్వం. అద్వైతం జీవుడని, జగత్తని, ఈశ్వరుడని, ప్రకృతి అని అన్ని పదార్థాలను ఒప్పుకోదు. ఉన్నది ఒకే తత్వం, అది నిరాకారము, సర్వవ్యాపకము అయిన పరిశుద్ధమైన జ్ఞానము. జ్ఞానస్వరూపమైన ఆత్మే వాస్తవము. ఈ ఆత్మ ఆత్మగా ఉంటూ అనాత్మగా కూడా భాషిస్తుంది. అనాత్మ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు అనాత్మే. అద్వైతం ఏమంటుందంటే, సృష్టిలో ఏ పదార్థమునైనా చూడండి, మానవుని మనోభావాల నుంచి బాహ్య ఆకాశం వరకు ఏదైనా సరే ప్రతి ఒక్కదానిలోనూ రెండు భాగాలు ఉంటాయి. అవి రెండు ఒకదానితో ఒకటి అవినాభావంగా కనిపిస్తాయి. ఒకటి సామాన్యం, మరొకటి విశేషమని అంటారు అద్వైతులు. ఉదాహరణకు ఘటం అనేది ఒకటి కాదు, రెండున్నాయి. ఒకటి మట్టి, ఘట రూపం ఇంకొకటి. దీనిలో మట్టి సామాన్యమైతే ఘట రూపం విశేషం. అలాగే ఒక ఆభరణంలో బంగారం సామాన్యం, ఆభరణ రూపం విశేషం. ఇవి సామాన్య విశేషాలకు ఉండే సంబంధం. ఈ సూత్రాన్ని కొంచెం ముందుకు పోయి చూద్దాం. ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, దానికి విత్తనం ఉంది. ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందా అనే ప్రశ్న వస్తుంది. రెండూ కావు, రెండూ విశేషాలే. ఆ రెండు విశేషాలను వ్యాపించి ఉన్నది పృథ్వీతత్వం. భూమి అనేది లేకపోతే వృక్షం లేదు, బీజం లేదు. ఆ రెండిటికి అస్తిత్వమే లేదు. అందుకని భూమి సామాన్యమవుతుంది, చెట్టు విత్తనం విశేషాలు అవుతాయి. ఇంకొంచెం ముందుకు పోతే ఈ పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి. జలం దానికి కారణమైతే పృథివీ కార్యం అవుతుంది. కారణం సామాన్యం, కార్యం విశేషం. జలం గట్టిపడి బాగా ఘనీభవించి భూమి అయ్యింది. మరి జలం ఎక్కడి నుంచి వచ్చింది? తేజస్సు చల్లబడి జలమైంది. తేజస్సుకి ఏది మూలం? కదిలేటటువంటి వాయువు ఘర్షణ చెంది ఉష్ణగుణమై తేజస్సు అయ్యింది. వాయువు ఎక్కడిది? అచలమైన ఆకాశమే చెరించి వాయువు అయింది అంటాడు అద్వైతి. ఈ ఆకాశం ఎక్కడిది? ఇక్కడ అందరూ సామాన్యులు, శాస్త్రజ్ఞులు కూడా ఆగిపోతారు. కానీ అద్వైతుడు అంటాడు, ఆకాశమే తన స్వస్వరూపమని, తన జ్ఞానమని, దానినే ఆత్మ అంటారని. ఆ ఆత్మకు గోచరించేవన్నీ ఆకాశం నుంచి ఉన్న సమస్త భౌతిక పదార్థాలు అనాత్మ కిందకే వస్తాయి. మరి
ఇక్కడ ఆత్మ అనాత్మ అని రెండు చెబుతున్నప్పుడు ఇది అద్వైతం ఎలా అవుతుంది? అద్వైతం అంటే ఒకటే ఉండాలి కదా. ఆత్మ అంటే జ్ఞానం అని మనకు తెలుసు. జ్ఞానం అంటే ప్రమాణం, జ్ఞేయమైనది ప్రపంచం. జ్ఞేయమైన ఏ పదార్థానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అందుచేత ఆత్మ ఒక్కటే. ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలోని కొన్ని ముఖ్యమైన మౌలిక సూత్రాలను తెలుసుకున్నాం కనుక మాండూక్యోపనిషత్తులోని గౌడపాదుల అద్వైత ప్రకరణం మొదలు పెడదాం. సశేషం.